తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు కలుగును గాక. ఇది నా వాక్య ధ్యానము. కీర్తనలు 34:3 చూసుకున్నాం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆయన్ని మనం ఏకీభవించి గొప్ప చేసినప్పుడు ఆయన మన యందు సంతోషిస్తారు, మనకి మేలులు చేస్తారు. యేసుక్రీస్తుని మనం ఘనపరిచినప్పుడు, యేసుక్రీస్తుని వేడుకున్నప్పుడు, యేసుక్రీస్తుని ప్రార్థన చేసినప్పుడు మన మనవులు ఆయన వద్దకు చేరుతాయి, మనకి సంతోషాన్ని సమాధానాన్ని కలుగు చేస్తారు. ఈ వాక్యం ద్వారా మీరందరూ బలపరచబడి ఏకముగా కూడి ఆయన నామను గొప్ప చేస్తూ ఆయన దీవెనలు పొందాలని మేము కోరుతూ ఉన్నాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన మా దేవ, మహిమా ప్రభావములు కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సమయంలో నాయన అనుదిన ధ్యాన వాక్యముగా మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన మేము ఏకముగా కూడి మీ నామమును గొప్ప చేసినప్పుడు మీరు మా ఎడల సంతోషించే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అనుదినము మా ప్రభువా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉండినప్పుడు నాయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యము వింటున్న బిడ్డలను నాయన మమ్మను మీ పాదం యొద్ద సమర్పించుకుంటున్నాము. వారు మేము కలిసి ఏకముగా మీ నామమును కీర్తిస్తున్నాము, ఏకముగా గొప్ప చేస్తున్నాము ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించి నాయన వారి ఎడల మీ గొప్ప కార్యములను, మా ఎడల కూడా మీ గొప్ప కార్యములు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్న దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.